పైనాపిల్ ఫ్రూట్ కేసరి. జస్ట్ పైనాపిల్ దాంతో పాటు ఆ చంక్స్ అంతే. చాలా ఎల్లో కలర్గా అంటే లైక్ పైనాపిల్ సూపర్గా వచ్చింది. రవ్వ అనేది ఉడకాలి కదా. సో ఈరోజు మనం చేయబోయేది పైనాపిల్ ఫ్రూట్ కేసరి. అసలు పైనాపిల్తో కూడా ఫ్రూట్ కేసరి చేయొచ్చా? నేనైతే ఈ మధ్య కాలంలోనే ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తిన్నాను. చాలా టేస్టీగా ఉండేది. సరే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూద్దాం, ఎలానో పైనాపిల్ సీజన్స్లో వచ్చాయి కాబట్టి అని ఒకసారి ట్రై చేసి చూస్తున్నాను. అసలు ఎలా వచ్చిందో అనేది వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే మీరు. బయటని ఎక్కువ పైనాపిల్ కేసరీస్లో ఏంటంటే వాళ్ళు యాడ్ ఆన్ ఫ్లేవర్స్ వేస్తున్నారు. నేను అది బాగా గమనించాను. ఎందుకంటే మనకి ఆ పైనాపిల్ ఎసెన్స్ వేస్తుంటే బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. కానీ ఇక్కడైతే నేను అసలు ఎలాంటి ఎసెన్స్ వేయను. జస్ట్ పైనాపిల్ దాంతోపాటు ఆ చంక్స్ అంతే. సో పైనాపిల్ ఫ్రూట్ కేసరి నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పాను కదా. అంటే డిఫరెంట్ అంటే ఏం లేదండి, నేను వాటర్ బదులు పైనాపిల్ జ్యూస్ యాడ్ చేస్తాను. అది ఎలా అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను మీకు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒక బౌల్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ అండి, కొన్ని చంక్స్ పైనాపిల్ కట్ చేసినవి, షుగర్, డ్రై ఫ్రూట్స్. కేసరిలో డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఎలా? సో కంపల్సరీగా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయాలి మనం. నేనైతే కిస్మిస్, కాజు తీసుకుంటున్నాను. అలానే రవ్వ ఎప్పుడైనా 1:1 రేషియోలోనే వాడాలి. నేను 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ 2 కప్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ వాడాను. కొంచెం కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ అండి, సాఫ్రాన్ స్ట్రాండ్స్, ఇంకా 1-2 అంతే ఎలైచి, జస్ట్ ఆ చిన్న ఫ్లేవర్ కోసం అంతే. అంటే అసలు ఎలైచి వేసామో లేదో అన్నట్టు ఉండాలి. అందుకే 1, మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటున్నారు అంటే 2 అంతే, అంతకు మించి అవసరం లేదు. ఇవన్నీ చేయడానికి వేపడానికి నెయ్యి. నేనైతే నెయ్యిలోనే చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కేసరి అనేది లేదంటే ఎలాంటి పైనాపిల్ కేసరి అనే కాదు, ఎలాంటి స్వీట్స్ అయినా కొంచెం మనం నేతిలోని వేపితే ఆ టేస్ట్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది కాబట్టి దాంట్లోనే నేను చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాం. ఇలాంటి స్వీట్ డిషెస్ కానీ ఏమైనా ఉప్మా, స్వీట్స్ అంటే కొంచెం ఎక్కువసేపు మనం చేస్తాం కదా, అలాంటి వాటికి కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. లేదు అని అంటే నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు. నేనైతే స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను కాబట్టి కొంచెం థిక్నెస్ ఉన్నది తీసుకోండి. మీకు అప్పుడు ఏంటంటే ఏది అడుగు అంటదు, అంత తొందరగా మాడిపోదు కూడా. సో దీంట్లో అయితే ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేపేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యిలోనైతే ఫస్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేపేస్తా. క్యాషు, కిస్మిస్లు అలానే. జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇది. కొంతమంది దీంట్లోని పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ కూడా వేసుకుంటారు కేసరీలో. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, టేస్ట్ నచ్చేవాళ్ళు అవి కూడా వేయవచ్చు. నేనైతే జస్ట్ ప్లెయిన్గా రవ్వతోనే చేస్తున్నా కాబట్టి ఓన్లీ బేసిక్గా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేస్తున్నా. బేసిక్ డ్రై ఫ్రూట్స్ దీంట్లోకి అయితే. ఈ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు, కాజు కొంచెం ఎగిపోయింది అన్న టైంలోని మీరు ఆ పంప్కిన్ సీడ్స్ కూడా దీంట్లోని, లేదంటే ఆ మెలన్ సీడ్స్ కూడా దీంట్లోని వేసుకొని రోస్ట్ చేసి తీసేయచ్చు. ముందే వేస్తే ఏంటంటే అవి తొందరగా మాడిపోతాయి. దించే ముందు ఒక్కసారి జస్ట్ వేసి 1 సెకండ్ అలా రోస్ట్ చేసి తీసేయండి. సో డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఎగిపోయింది మంచిగా. అసలు నెయ్యిలో వేస్తే వచ్చే స్మెల్, మంచి కమ్మని వాసన కూడా వచ్చేసింది. బాగా ఎగిపోయినట్టే ఇవి. ఇప్పుడు వీటినైతే నేను తీసేస్తున్నాను బౌల్లోకి. అదే ప్యాన్లోకి కొంచెం రవ్వ అయితే నేను రోస్ట్ చేసేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ. ఆల్రెడీ నెయ్యి వేసున్నాం కాబట్టి నేను మళ్ళీ నెయ్యి వేయలేదు దీంట్లోకి. రవ్వ కూడా బాగా రోస్ట్ అయిపోయింది, చూసారు కదా. రవ్వ రోస్ట్ అవడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 2 to 3 minutes స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే సరిపోతుంది. మీరు హై ఫ్లేమ్ పెడితే రవ్వ అంతా మాడిపోతుంది.
ఇంకా మీకు కేసరి కూడా మాడు వాసన అనేది తెలుస్తుంది, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది దాంట్లోకి. సో మన రవ్వ అయితే ఇదిగో చూడండి రోస్ట్ అయిపోయింది చక్కగా. ఇప్పుడు నేనైతే రవ్వను కూడా తీసేస్తున్నా పక్కకి. ఓకే, సో రవ్వ అయితే తీసేసాను. నేనైతే సేమ్ ప్యానే వాడుతున్నాను. ఇప్పుడు రవ్వ తీసాక మనం పైనాపిల్ పీసెస్ అనేది కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే జస్ట్ స్లైట్గా సాటే చేసుకుందాం. ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి ముక్కలన్నీ. ముక్కలు మెత్తగా అయినంత వరకు జస్ట్ కొంచెం సాటే చేసుకుందాం. కొంచెం సాట్ అయిపోయి కొంచెం మెత్తగా అయిపోయింది. మరీ ఓవర్గా కూడా కుక్ చేసేయొద్దు, ఎందుకంటే మనము కేసరి తినేటప్పుడు మనకి పైనాపిల్ పీసెస్ అనేది తగలాలి. మరి ఓవర్గా కుక్ చేస్తే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతుంది, ఇంకప్పుడు అది మొత్తం స్విషీగా అయిపోయి ఇంకా అసలు పీసెస్లో మనకి తగలదు తినేటప్పుడు. ఇలా తినేటప్పుడు ఇవి ఇలా పీసెస్గా తగిలితేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నేను దీంట్లోకి జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. జ్యూస్ క్వాంటిటీ ఎలా అంటే నేను ఇది 1:3 రేషియో అండి. నేను ఈ కప్పుతోని రవ్వ అనేది కౌంట్ చేశాను కాబట్టి ఈ కప్పుతో నేను 1:3, 1 కప్ రవ్వకి ఇలాంటి కప్పుల నుంచి నేను 3 కప్స్ ఆఫ్ జ్యూస్ అనేది వేస్తాను. నేను ఇక్కడ 2 కప్స్ యూజ్ చేశాను కాబట్టి ఇంచుమించు 6 కప్స్ ఆఫ్ జ్యూస్ అనేది అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు దీనికి మంచిగా ఒక బాయిల్ అనేది రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత మనం దీంట్లో రవ్వ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అసలు ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయకుండా చక్కగా ఆ పైనాపిల్ కలర్ లాగా ఎల్లో కలర్లో అసలు ఒరిజినల్ కలర్లా వచ్చింది. ఇది నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది దీంట్లో యాడ్ చేయలేదు, అది ఆ పైనాపిల్లో ఉండే కలరే అది అలా వచ్చింది, ఎంత బ్రైట్గా ఉందో. కుంకుమ పువ్వు వేసుకునే వాళ్ళు ఈ టైంలోని కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు దీంట్లోకి. జస్ట్ ఒక 3 to 4 స్ట్రాండ్స్ లాగా వేసుకున్నాను నేనైతే. ఎక్కువ వేసుకున్నా మనకి ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి ఒక బాయిల్ అనేది రావాలి. మూత పెట్టేసుకుందాం. మూత పెడితే కొంచెం బాగా బాయిల్ అనేది వస్తుంది. వాటర్ అయితే బాగా మరిగిపోయింది. సరే కదా, పీసెస్ కూడా చక్కగా ఇప్పుడైతే నేను దీంట్లో రవ్వ అనేది వేసేస్తున్నా. రవ్వ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఉండలు చుట్టకుండా. ఉండలు చుట్టకూడదంటే ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలంట. ఇప్పుడు ఇదే టైంలోనే నేనైతే షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను దీంట్లోకి. టూ కప్స్ ఆఫ్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేసాం. షుగర్ అయితే చూస్తారు చాలా బాగా కరిగిపోయింది షుగర్. యాక్చువల్గా అయితే మీకు వీడియోలో ఆ బ్రైట్ ఎల్లో అనేది కనిపించట్లేదు. అసలు నా ఫోన్ ఈ కలర్ని జస్టిఫై చేయలేకపోతుంది, కానీ రియల్గా అయితే చాలా ఎల్లో కలర్గా, అంటే లైక్ పైనాపిల్ కలర్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది అసలు ఈ కేసరి.
షుగర్ కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక చిన్న ఇలాచీ అంతే, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడే ఇలా దంచిన ఇలాచీ అంతే. ఇదే టైంలో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ కూడా. సూపర్గా వచ్చిందండి అసలు. ఈ దివాళీకి మాత్రం కంపల్సరీగా మీ ఇంట్లో ఈ పైనాపిల్ ఫ్రూట్ కేసరి అయితే ఒకసారి ట్రై చేసి కంపల్సరీగా నాకు కామెంట్స్ అయితే పెట్టండి ఎలా వచ్చిందో అనేది. నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నా దీంట్లోకి. ఒక స్టిర్ ఇస్తే సరిపోతుంది. చెప్పాలంటే కేసరి ఎక్కువ నేను చేయను ఇంట్లో. ఇలా ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటి ఒకేషన్స్తో తప్ప నేను మామూలుగా స్వీట్స్ అయితే ఎక్కువ ఇంట్లో చేసుకోను. కానీ ఇదైతే మాత్రం ఫస్ట్ టైం చేయడం పైనాపిల్ కేసరి. చాలా బాగా వచ్చింది. లుక్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుందో అనేది. ఇంకా టేస్ట్ కూడా చేయనవసరం లేదు. చూసారా? యాక్చువల్గా నా ఫోన్ జస్టిఫై చేయట్లేదు ఆ కలర్ని మాత్రం, కానీ ద కలర్ వాజ్ ఆసమ్. ఇంకా నేనైతే జస్ట్ మళ్ళీ ఇంకొకసారి నెయ్యి వేసి దించేస్తాను. ఇంక ఇదైతే దించేస్తున్నా. ఇప్పుడు ఎక్కువసేపు ఉంచుకుంటే ఏంటంటే ఇది గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇలా రన్నీ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం దించేసుకుంటే సరిపోతుంది. మనకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీ మన పైనాపిల్ ఫ్రూట్ కేసరి అయితే రెడీ అయిపోయింది. దీని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. అసలు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అసలు ఈ కేసరి అయితే అంత టేస్టీగా ఉంది. పైనాపిల్ ఫ్రూట్ కేసరి సూపర్గా వచ్చింది. అసలు చాలా ఈజీ అండ్ సింపుల్గా కూడా. అసలు ఈ డ్రై ఫ్రూట్స్, ఈ పైనాపిల్ చంక్స్ దాంట్లోని తింటే అసలు మనం ఎక్కడి నుంచి ఏ యాడ్ ఆన్ ఫ్లేవర్స్ కూడా వేయనవసరం లేదు. అసలు బయట ఎలా చేస్తారో, హోటల్లో ఎలా చేస్తారో అలానే వచ్చింది. రవ్వ అనేది ఉడకాలి కదా, దానికోసం అని చెప్పి నేను 1/2 అవర్ అన్నా కానీ, లేదంటే చాలా సింపుల్గా అయిపోయేది. ఇది ఒక 15 minutesలో డెజర్ట్ అండి. అది కూడా హెల్దీగా, అంటే ఇంట్లో హెల్దీ డెజర్ట్ ఇదైతే. ఇది ఎలా చేయాలో అనేది అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. నేనైతే ఎక్కువ కేసరి తినింది అయితే మాత్రం థాలీస్లు అంట. ఆ థాలీలోని వాళ్ళు డెజర్ట్ కింద ఈ కేసరి అనేది ఇస్తారు ఎక్కువ. అలాంటప్పుడు తిన్నది ఈ పైనాపిల్ రవ్వ కేసరి. ఒకసారి తిని చాలా బాగుంది, ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేసి చూశాను. ఈ దివాళీకి అయితే మా ఇంట్లో అయితే ఈ పైనాపిల్ రవ్వ కేసరి. మీరు మీ దివాళీకి ఏమేమి చేస్తున్నారో ఒకసారి నాకైతే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. మీరు కానీ ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం ఈ డిష్ అయితే మాత్రం కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఈజీగా ఇంగ్రీడియంట్స్తో సహా నేను చెప్పున్నాను అసలు ఎలా చేయాలి అనేది. స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ నేను చెప్పిన క్వాంటిటీ మీరు వేసుకుంటే మీకు కూడా నాలానే ఇదే కన్సిస్టెన్సీలోనైతే మాత్రం ఈ రవ్వ కేసరి, పైనాపిల్ కేసరి అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే సబ్స్క్రైబ్ చేయండి.